సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకు శుభములు. మన యొక్క మూల వాక్యము 3వ అధ్యాయము గలతీ పత్రిక 13వ వచనము. గలతీ పత్రిక 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు శిలువ మరణము పొందినందుకు ఏమేమి ఫస్ట్ ఇక్కడ మనం చదివినటువంటి వాక్యములో ఎక్క నుండి విమోచించాడు. నంబర్ 1, విమోచించిన తర్వాత మనకు వచ్చే ఆశీర్వాదాలు ఆ వచనంలో మనకు 2 కనపడతాయి. ఆ ఆశీర్వాదాలను గురించి మనం తర్వాత ఆలోచన చేద్దాము. ప్రస్తుతం అయితే ఎక్కడి నుండి యేసుక్రీస్తు ప్రజలను, ఎక్కడి నుండి అనకంటే ఎక్కడెక్కడి నుండి ప్రజలను యేసుక్రీస్తు తన శిలువ రక్తము ద్వారా విమోచిస్తున్నాడు. మనకందరికి తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఆదాము ద్వారా మనకు సంక్రమించినటువంటి జన్మ పాపము, పుట్టిన తర్వాత మనం చేసే క్రియలను బట్టి కర్మ పాపము, ఈ 2 ఏరియాస్. అది దాని నుండి యేసుక్రీస్తు మనల్ని విడుదల చేయడానికి ఆయన శిలువలో మరణం పొందాడు. 3వది, ధర్మశాస్త్రము నుండి మనలను ఆయన విమోచించుటకై. అది పాపముగా కనపడదు. ఈ ధర్మశాస్త్రం అనేటువంటి పదము పాపముగా కనపడదు. ఎందుకు? దాని పేరులోనే ధర్మము ఉంది, దాని పేరులోనే దైవత్వము అనేటువంటి మాట ఉంది, దాని పేరులోనే దేవునికి సేవ, దేవుని దగ్గర భక్తి అన్నటువంటివి ఉన్నాయి. కాబట్టి అది మనకు బాహ్యముగా చూస్తే పాపముగా కనపడదు. అయితే దాని యొక్క ప్రమాదము, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే దేవుణ్ణి మనం నేరుగా చూడనీయకుండా ఆపివేసేది, అడ్డుగా ఉండేటటువంటిది. అది 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు జీవించిన కాలంలో, అపోస్తలులు జీవించిన కాలంలో వారి చుట్టూ ఉన్నటువంటి యూదా మతములో ఉన్నటువంటి ధర్మశాస్త్రముల గురించి చెప్పబడినటువంటి మాట. అయితే ఇప్పుడు మనము జీవిస్తున్న కాలానికి మరి ధర్మశాస్త్రం ఉందా? ఉంది. ధర్మశాస్త్రానికి 2 సోర్సెస్ ఉంటాయన్నమాట. మనకు నిజంగా మనం యూదులం కాము కాబట్టి మన కాడ ఏమి ధర్మశాస్త్రం ఉండదు. అయినా మనకు అంటే మనం అన్యులం కదా, అన్యులకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఒకటి ఉన్నది. ఆ ధర్మశాస్త్రం గురించి మనకు ఇంకొక మాట వాడాడు పౌలు గారు. అదేంటంటే మూల పాఠములు అన్నటువంటి పదము వాడడం జరిగింది. అది మనము తర్వాత చూడబోతున్నాం. అయితే ఇప్పుడు యూదులకు ఒక ధర్మశాస్త్రం, అన్యులకు అంటే అన్యుల నుంచి రక్షించబడినటువంటి వారు ఇంతకు ముందు ఉన్నటువంటి విశ్వాసములో లేకపోతే మతంలో ఉన్నటువంటి ఆ ఆచారాలను వారితో పాటు తీసుకొని వచ్చుట ద్వారా మనం దేవుని నేరుగా చేరుకొనకుండా, దేవుడు మనతో నేరుగా ఆయన స్వరంతో మాట్లాడకుండా ఒకవేళ ఏవైనా అడ్డుగా ఉన్నాయంటే వాటిని మనం పరిశీలించాలి. పరిశీలించే కన్నులను యేసుక్రీస్తు ఇస్తాడు. ఎప్పుడు మనము యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు, సిలువలో రక్తం కార్చాడు అన్నటువంటి విశ్వాసము ద్వారా మనకు ఆత్మదేవుడు ముద్ర వేయబడతాడు. ఆత్మదేవుడు మనకన్నీ బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం గురించి మనం చేస్తున్నాం. 5వ అధ్యాయంలో ధర్మశాస్త్రము దేని నుండి యేసుక్రీస్తు విడిపించాడంటే 2వ వచనం, చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియూ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను.
ఇదే విషయము 6వ అధ్యాయములో 12వ వచనములో, అది తర్వాత నేను చూస్తాను. ఇప్పుడు చూడండి, ఈ 4వ అధ్యాయంలోని, సారీ 5వ అధ్యాయంలో 4వ 2వ వచనం, 5:2. మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియూ కలగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రములో ఒక ప్రారంభము, ధర్మశాస్త్రములో ఒక పునాది వంటిది, యూదుల మతానికి ఒక ప్రామాణికముగా ఉన్నటువంటిది ఒక సంప్రదాయము, ట్రెడిషన్ ఏంటంటే సున్నతి. పుట్టినటువంటి ప్రతి మగ బిడ్డకు సున్నతి చేయాలి. ఇంకా మనము ఆశ్చర్యం ఏమిటంటే యేసుక్రీస్తు కూడా సున్నతి గుండా వెళ్ళాడు, సున్నతి చేయబడ్డాడు. రైట్. ఇప్పుడు ఈ సున్నతి అనేటువంటిది ధర్మశాస్త్రముగా మనకు కనబడుతుంది. అయితే ఈ సున్నతి వల్ల ఇప్పుడు 6:12 ఏంటి దాంట్లో ఉన్న సమస్య? పౌలు గారు గుర్తించినటువంటి సమస్య ఏంటంటే, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నాను. వెంటనే 14వ వచనంలో జవాబు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి విన్నాము. ఇప్పుడు ఈ సున్నతి అనేటువంటిది ధర్మశాస్త్రములో ఒక ఆచారముగా ఉన్నది. అది ఆ యూద మతములో కొనసాగుతున్నటువంటి విషయము. యేసుక్రీస్తు బోధనలోను, అపోస్తలుల బోధనలోను ఈ సున్నతి అనేటువంటి దానికి వారు క్రొత్త జవాబును, క్రొత్త అర్థాన్ని ఇచ్చారు. అదేంటంటే, ఆ వచనాలన్నీ ఉన్నాయి, నేను అవన్నీ చూపించడం లేదు. సున్నతి అనేటువంటిది హృదయ సంబంధమైనది. నంబర్ 1. సున్నతి అనేటువంటిది హృదయ సంబంధమైనది. ఒకానొక సందర్భంలో మీరు మీ బట్టలను కాక మీ హృదయాలను చించుకొనుడి. ఈ చించుకొనుడి అనేటువంటి మాటలో సున్నతి అనేటువంటి దానికి సంబంధించినటువంటి మాట. అయితే ఇప్పుడు బాహ్య సంబంధమైనటువంటి శరీరములో ఉన్నటువంటి గుర్తులకు, అది దేవుని గుర్తులే, బాహ్య సంబంధంగా శరీరములో ఉన్నటువంటి ఆ గుర్తులు అవి చరిత్రలో పరిపూర్ణతకు రాకమునుపు, నిజ స్వరూపం రాకమునుపు అవన్నీ ఛాయగా దేవుడిచ్చినటువంటివే, దేవుడు చెప్పినటువంటివే, దేవుడు ఆజ్ఞ నుంచి పాటించమన్నటువంటివే. అయితే ఎప్పుడైతే సంపూర్ణత, ఎప్పుడైతే నిజ స్వరూపము యేసుక్రీస్తులో వచ్చిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు మానవుడు మోస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కాడి నుండి, జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి విడిపించుటకు యేసుక్రీస్తు సిలువలో రక్తము కార్చాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ శరీరంలో జరిగేటటువంటి ఈ సున్నతి అనేటువంటి ఈ సంప్రదాయము మనకు ఇప్పుడు కూడా మన చుట్టూ చాలా మంది ఇతర విశ్వాసులు, వారు శరీరములో కొన్ని బాహ్య సంబంధమైనటువంటి శరీర గాయముల ద్వారా వారు దేవునికి భక్తి తెలియచేయాలి అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. మనం 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చూస్తే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి బయలు అని పేరు.
ఆ దేవుని దగ్గర చాలా మంది ప్రవక్తలు ఉంటారు. అయితే వారు చేసే ప్రార్థనలో వారు కత్తులు తీసుకొని వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కోసుకుంటూ ఉంటారు. అక్కడక్కడ మనం చూస్తుంటాం. కొంతమంది వాళ్ళ మొఖాలలో, ముక్కులలో లేతే ఈ చెంపలలో పెద్ద పెద్ద రాడ్స్ వాళ్ళు పెట్టుకోవడము, లేకపోతే అగ్నితో వాళ్ళ శరీరాలను కాల్చుకోవడము మనం చూస్తుంటాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో అద్భుతమైనటువంటి మాట మనం 2వ అధ్యాయంలో. కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనము. ఫస్ట్ అయితే 8వ వచనం చదువుదాము. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ చూడండి 11వ వచనం చాలా జాగ్రత్తగా నిదానంగా చదవాలి. ఇది కొన్ని వచనాలను మనము కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే తెలుగు భాష కూడా కొద్దిగా వచ్చి ఉండాలి. నాకు కూడా సరిగ్గా రాదు గానీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. శరీరేచ్ఛలతో సారీ, చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ఆ వచనము ఒక నిమిషము అండి. చివరి వచనంలో లాస్ట్ వచనం 23వ వచనంలో అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఇవి శరీరాన్ని నిగ్రహించుకోవడంలో కొంతమంది ఈ 3 పనులు చేస్తున్నారంట. ఒకటేంటంటే స్వేచ్ఛారాధన విషయంలో, తర్వాత వినయము, కొన్ని భక్తి కార్యక్రమాలలో వినయము చూపించేటువంటిది ఒకటి ఉంటుంది. రెండవది. మూడవది దేహ శిక్ష. ఇది పాయింట్. దేహ శిక్ష అంటే దేహాన్ని శిక్షించుకోవడం. దేహములో ఇప్పుడు శిక్ష ఏముంది? వీళ్ళకు సున్నతి, దేహములో ఒక రక్తమును కార్చుట. అది పెయిన్ఫుల్లే, అది నొప్పి కలిగించేదే శరీరానికి. కానీ అవి శరీరేచ్ఛ నిగ్రహములో అవి పనికిరావు. అది పాయింట్. నంబర్ 2. నంబర్ 3, ఇది చేతులతో చేయబడేటటువంటి సున్నతి కాదు. మనం క్రైస్తవులముగా చేతులతో చేయబడేటటువంటి సున్నతిని మనము అనుసరించము. కనుక వింటున్నటువంటి మనము మన జీవితాలలో కానీ, మనం అనుసరిస్తున్నటువంటి మార్గంలో కానీ, లేకపోతే వింటున్నటువంటి మీరు ఒకవేళ ఈరోజు క్రీస్తు మనకు ఏం బోధిస్తున్నాడయ్యా అంటే, దేవుడు మన శరీరములో గాయాలు చేసుకొనుట ద్వారా మనకు ఆత్మ సంబంధమైనటువంటివి రావు. చేసుకొనుట ద్వారా రావు. సున్నతి ద్వారా రావు. కొంతమంది ఆ సున్నతిని బట్టి అతిశయిస్తున్నారంట. సున్నతిని బట్టి, లేకపోతే శరీరములో వారికి కలిగినటువంటి ఈ గాయము వలన వాళ్ళు ఇంకా మేము దేవునికి సంబంధులము, మేమందరము అబ్రహాము పిల్లలము అని వాళ్ళు అతిశయిస్తున్నారు. కానీ దానికి పౌలు గారు ఏమంటున్నాడంటే, దాంట్లో ఏమీ ప్రయోజనము లేదు. నువ్వు సున్నతి పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. ఇప్పుడు ఆ పాయింట్ ఏంటంటే, సున్నతి అనేటువంటి పదము తీసుకొని
శరీరములో ఒక గాయము లేకపోతే ఒక విపరీతమైనటువంటి భక్తి కార్యక్రమములలో కొంతమంది వాళ్ళ శరీరాలను గాయం చేసుకుంటూ ఉంటారు. దేవునికి ఇట్లా చేస్తే ఇంకా ఇష్టము అన్నట్టుగా కొంతమంది చేతులలో ఏదో పెట్టుకొని కాల్చుకుంటారు. కొంతమంది అగ్ని మీద నడుస్తారు. దేనికి నడుస్తారు వీళ్ళంటే, అది ఒక భక్తితో కూడుకున్నటువంటిది. మా దేవుడు, మా దేవత అట్లా మేము నడుచుట ద్వారా మాకు ఒక మేలు, ఒక దీవెన, ఒక ఆశీర్వాదము. ఇవన్నీ దేని కిందకొస్తాయయ్యా అంటే ధర్మశాస్త్రము కిందికి వస్తాయన్నమాట. గనుక శరీరాన్ని గాయాలు చేసుకొనుట ద్వారా మనము దేవుని యొక్క దయను పొందుకొనలేము. నంబర్ 1. శరీరాన్ని గాయం చేసుకునుట ద్వారా విపరీతమైనటువంటి భక్తి కార్యాలు చేయుట ద్వారా దేవుడు మన మనవి వినడు. చేతులతో చేయబడుతున్నటువంటి ఏవైనా మన శరీరానికిలో చేతులతో చేయబడుతున్నటువంటివి అవన్నీ ధర్మశాస్త్రం కిందికొస్తాయి. ఆ ధర్మశాస్త్రం నుంచి విడుదల చేయడానికే యేసుక్రీస్తు శిలువలో మరణము పొందాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఇప్పుడు 5వ అధ్యాయము 4వ వచనం. గలతీ పత్రికలో 4వ అధ్యాయము 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా మేము తీర్చబడుతాము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి వాటిని, ఆ దేవాలయమునకు సంబంధించినటువంటి వాటిని పాటించుట ద్వారా దాంట్లో దాన ధర్మాలుంటాయి, దాంట్లో ఆరాధన ఉంటది, బలులు ఉంటాయి, దశంభాగాలుంటాయి, ఆ యెరూషలేమునకు పోయేది ఉంటుంది. అవన్నీ చేయుట ద్వారా మేము క్రమముగా దేవుని గుడికి పోతున్నాం సార్. ఇక ఏంటి మాకు ఏమి ఇబ్బంది అంటే, అట్లా మీరు నీతిమంతులుగా తీర్చబడరు. అట్లా మీరు నీతిమంతులుగా తీర్చబడరు. మరి ఎట్లా నీతిమంతులుగా తీర్చబడతారంటే, యేసుక్రీస్తు యొక్క రక్తం యందు మన విశ్వాసము ద్వారా. మొట్టమొదటగా పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలను చూపించి, ఆ పాపాలను తీసివేయడానికి యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చాడన్నటువంటి ఆ విశ్వాసమును మనల్ని పుట్టించి, ఆయనను మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఉచితముగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఈ కార్యము నాలో జరగకుండా నేను కొన్ని భక్తి కార్యక్రమాలు చేయుట ద్వారా నీతిమంతులుగా చేయబడతాను అంటే, అది మనల్ని మనము మోసపుచ్చుకున్నటువంటి విధముగా అవుతుంది. అవి చేయుట తప్పు కాదు. దే ఆర్ మియర్లీ ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ అవర్ డివైన్ ఎన్‌కౌంటర్ విత్ ద లార్డ్ హూ వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. ఇవన్నీ దేనికి తెలుసా? దే ఆర్ మీన్స్ ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ అవర్ వర్షిప్. ప్రభువా, నువ్వు నాకు రక్షణనిచ్చావు. అయితే ఇదిగో కానుక. ప్రభువా, నువ్వు నాకు రక్షణనిచ్చావు. అయితే ఇదిగో దశమభాగం. ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు. ఈ పాపము నుంచి నన్ను రక్షించావు. ఇదిగో పాటల ద్వారా నేను నిన్ను ఘనపరుస్తాను. పండుగ ద్వారా నేను నిన్ను ఘనపరుస్తాను. సో, అది ఓన్లీ ఒక మాధ్యమముగా వాటిని మనము ఉపయోగించుకోవాలి. అది. ఇప్పుడు మనము ఒక చాయ్ తాగుతాం గదా! చాయ్ తాగితే ఒక కప్ ఉంటది. దాంట్లో చాయ్ ఉంటది. మనకు గావాల్సిందేంది? చాయ్ గావాలి. ద క్వాలిటీ ఆఫ్ ద కప్ కెన్ నెవర్ డిసైడ్ ద క్వాలిటీ ఆఫ్ ద టీ ఇన్ ఇట్. ఈ కప్పు యొక్క నాణ్యత
ఆ కప్పులో ఉన్నటువంటి పదార్థం యొక్క నాణ్యతను నిర్ణయించలేదు. నువ్వు ₹1,00,000 కప్పు కొనుక్కో. సో వాట్? అయితే ఏంటి? మాకు గావాల్సింది కప్పులుగా దాంట్లో ఉన్న టీ గావాలి కదా! ఇప్పుడు ఆ టీనే, ఆ చాయే లేతే ఆ కాఫీనో మనము క్రీస్తుతో రోజు మాట్లాడే సంబంధము, మనము క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు కడగబడ్డాయి. మనము ప్రతిరోజు ఆయనతో సంబంధం కలిగి ఉంటాము. ఆయనను మనలో ఉంచుకోవడానికి, ఆయనను మనం ధరించుకోవడానికి మనం ఇష్టపడుతుంటాము. ఇది టీ. మరి ఇంత నేను అనుభవించాను. నేనిప్పుడు ఆయనను పాట ద్వారా దేవుడిని స్తుతించాలి. అప్పుడేమైతదంటే పాట అనేటువంటిది ఒక కప్ అయితది. పండుగ అనేటువంటిది ఒక కప్ అయితది. దశమ భాగం అనేటువంటిది కప్ అయితది. కప్పు ద్వారా టీకి నాణ్యత రాదు. కప్పు ద్వారా టీకి నాణ్యత రాదు. నువ్వెట్లా కూర్చున్నావు, ఎట్లా లేసినావు, ఎట్లా శరీరంలో ఇవి ఏమేమో కూర్చుంటారు, లేస్తుంటారు, సప్పర్లు కొడుతుంటారు, ఇవన్నీ కప్సే. దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ ఏంటంటే, పదార్థం ఏమిటంటే, మనము ఆయన మన పాపములను ఆయన కడిగాడు. ఆత్మ బలపడుతున్నది. హల్లెలూయ! అది పాయింట్. కనుక ఈ ధర్మశాస్త్రము నుంచి ఏమేమి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటివి అవి మనం చూచి, ఒక్కొక్క దాన్ని మనం తీసుకొని, దాన్ని మనం స్టడీ చేస్తున్నాం. ఒకప్పుడు సున్నతి అనేటువంటి దాని విషయంలో వారు ఎంత అతిశయించేవారో! ప్రభువు చెప్పినప్పుడు వాళ్ళు వినడం లేదు. వినకపోగా ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళకి నిజంగానే ఎదురు తిరిగేటటువంటి లాజిక్ ఉంది. ఎందుకు? దేవుడే ఇచ్చాడయ్యా. నువ్వు తల మాకంటే చిన్న వ్యక్తివి నువ్వు ఇప్పుడొచ్చి అది లేదు, ఇది లేదంటావు అని వాళ్ళ కోపం. వాళ్ళనేది కరెక్టే. కానీ దేవుడు దాన్ని ఛాయగా పెట్టాడు. నిజ స్వరూపం వచ్చు వరకు దాన్ని బాలశిక్షగా పెట్టాడు. బాలశిక్షగా పెట్టాడు. కాబట్టి పరిపూర్ణత, నిజ స్వరూపము వచ్చిన తర్వాత ఇంతకు ముందున్నటువంటి వాటి గురించి 8 చివరి వచనము హెబ్రీ పత్రికలో ఉడిగిపోయెను. వాటికి ఇక స్థానం లేదు. అంత మనం దాన్ని పట్టించుకోము కదా! గనుక ప్రభువు మనకు సహాయం చేస్తాడు. సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఈ మాటలను మన హృదయంలో నాటి, దానిని మనం నెమరు వేసుకుంటూ, మన జీవితంలో దాని యొక్క ఫలమును మనం చూద్దాము. ఇది ఒక సువార్తగా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్త ఏంటంటే, దేవుడు ఆయనను మనము నేరుగా చూడకుండా అడ్డుగా వచ్చే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంప్రదాయాలను నుండి విడుదల చేయడానికి యేసుక్రీస్తు సిలువలో మరణము పొందాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవం గల తండ్రి, ఈ మాటలను ప్రభా మా హృదయంలో నాటి దాని ప్రకారం నడిచే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని